హాయ్ హలో వెల్కమ్ టు సినీ పాప్కార్న్ వ్యూ. కొత్త సంవత్సరం వచ్చేసింది. అండ్ ఈ ఇయర్ మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వచ్చే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఈ ఇయర్లో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు విత్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్తో. బాలయ్య గారు కూడా ఈ ఇయర్ నార్త్లో తన మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా చిరంజీవి గారు కూడా పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కళ్యాణ్ గారు 2 పాన్ ఇండియా మూవీస్తో రిలీజ్కి రెడీగా ఉన్నారు. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2025 ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ముందుగా సంక్రాంతికి వస్తున్న మూవీస్పై ఒక కన్ను వేద్దాం. చరణ్ గారి గేమ్ చేంజర్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీస్. సక్సెస్ అనేది ఈ ముగ్గురికి ఇంపార్టెంటే, బట్ చరణ్ గారికి సక్సెస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ట్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ అండ్ ట్రిపుల్ ఆర్తో వచ్చిన క్రేజ్ని ఇంకా డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఒక వరి పాయింట్ ఏంటంటే శంకర్ గారి లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 అంతగా ఆడకపోవడం. ఆ మూవీ రిజల్ట్ ఈ సినిమాపై పడుతుందా అని ఒక డౌట్. బట్ ట్రైలర్ చూశాక అండ్ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూశాక సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ మూవీతో శంకర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని. అండ్ ఆల్సో దిల్ రాజు గారి బ్యానర్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ప్రెస్టీజియస్ 50th ఫిలిం అండ్ కాస్ట్లీయెస్ట్ మూవీ ఫ్రమ్ హిస్ బ్యానర్. ఒక్క సాంగ్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇంకా మూవీ బడ్జెట్ ఎంత అయింటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఆల్సో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ టీమ్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. బాలయ్య గారి లుక్స్, విజువల్స్, బాబీ గారి విజన్ చాలా బాగున్నాయి. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద బ్లాక్ బస్టర్ ఫ్రమ్ అవర్ బాలయ్య గారు అగైన్. ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ అండ్ అనిల్ గారి హ్యాట్రిక్ మూవీ. ఈ మూవీకి ఫ్యామిలీస్తో చూడొచ్చనే ఒక చిన్న పాజిటివ్ టాక్ వచ్చిన థియేటర్స్ అన్ని ఫ్యామిలీస్తో నిండిపోతాయి. ఎందుకంటే మన వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న ఫాలోయింగ్ అండ్ క్రేజ్ అలాంటిది. బట్ ఈ సంక్రాంతికి చాలా కాంపిటీషన్ అయితే ఏమి ఉండదు. 3 మూవీసే రిలీజ్ అవుతున్నాయి. సో కంటెంట్ మినిమంగా ఇంప్రెస్ చేసిన అన్ని మూవీస్ బ్లాక్ బాస్టరే. ఇంకా జనవరి అవ్వగానే నాగ చైతన్య గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తండల్ తెలుగు, తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ అవ్వబోతుంది. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. బాక్సాఫీస్ పరంగా చైతన్య గారి లాస్ట్ 2 మూవీస్ చాలా డిసప్పాయింట్ చేశాయి. అలాంటి టైంలో ఇంత హై బడ్జెట్తో వస్తున్న మూవీ ఇది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన. అండ్ ఈ మూవీ సక్సెస్ చైతన్య గారికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ చాలా పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేసింది మూవీ పైన. ఎక్స్పెక్టేషన్ అయితే సీ అడ్వెంచర్ విత్ ఎమోషనల్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అని అనిపిస్తుంది. అండ్ నితిన్ కూడా కంటిన్యూస్ ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి సక్సెస్ కోసం రాబిన్ హుడ్ అనే సినిమా చేశారు. అండ్ ఈ మూవీ శివరాత్రికి రిలీజ్ అవ్వబోతుంది. ట్యాక్సీ వాళ్ళ తర్వాత సరైన ఒక్క సక్సెస్ మూవీ పడలేదు విజయ్ దేవరకొండ గారికి. అండ్ తనకి గౌతమ్ గారితో వస్తున్న మూవీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఒక్క సరైన మూవీ పడితే విజయ్ క్రేజ్కి బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇంకా మార్చిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు రాబోతుంది. అండ్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీ సక్సెస్ అయితే ఓజీ మూవీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఓజీ మూవీ కూడా మోస్ట్లీ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ కాబోతుందని అనుకుంటున్నా. ఈ మూవీ నార్త్లో సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్లో సునామీ చూడొచ్చు. చూద్దాం 2025 2024 లానే ఒక మెమొరబుల్ ఇయర్గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అవుతుందా లేదా అని. ఇంకా చిరంజీవి గారు కూడా ఫ్యాంటసీ మూవీ విశ్వంబరతో రాబోతున్నారు. ఈ మూవీ బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో రాబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అనుకున్నారు కానీ ఏదో కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే చేసుకున్నారు. అంజీ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్న ఫ్యాంటసీ మూవీ ఇది. ఇంకా ఈ ఇయర్ సమ్మర్కి ప్రభాస్ రాజాసాబ్తో రాబోతున్నారు. ఈ మూవీ ఒక హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ మూవీకి ఆల్మోస్ట్ 400 crores బడ్జెట్ స్పెండ్ చేశారని చెప్తున్నారు.
రజనీకాంత్ గారి 'చంద్రముఖి' సినిమా తర్వాత ఒక స్టార్ హీరో హారర్ మూవీని టచ్ చేయడం ఈ మూవీతోనే. సక్సెస్ అయితే మాత్రం మాస్ మూవీ రేంజ్‌లో కలెక్షన్స్ అయితే వస్తుంది. పోస్ట్‌పోన్ అవ్వకుండా ఏప్రిల్ 10న వస్తే మాత్రం సమ్మర్‌ని ప్రభాస్ గారు వణికించేస్తారు. అది అయితే పక్కా. ఇంకా అడివిశేష్ గారి 'గూఢాచారి 2' కూడా రాబోతుంది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ అయితే మాత్రం అడివిశేష్ గారి క్రేజ్ చాలా పెరుగుతుంది. అండ్ మరో పాన్ ఇండియా స్టార్ మన టాలీవుడ్ నుంచి వచ్చినట్టే. ఇంకా టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో 'నాని' గారి నుండి హిట్ థర్డ్ కేస్ మే 1న రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీని పెద్ద స్కేల్‌లో తీస్తున్నారు. ఈ మూవీలో 'నాని' గారు రూత్లెస్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇంకా బాలయ్య గారి 'అఖండ 2' కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో రాబోతుంది. ఈసారి బాలయ్య గారి ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్. బాలయ్య గారు అండ్ బోయపాటి గారి కాంబినేషన్ ఎంత వైలెంట్‌గా ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి తమన్ గారి బీజీఎం యాడ్ అయితే ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. ఆల్సో హనుమాన్‌తో లాస్ట్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ టీం ఇప్పుడు జై హనుమాన్‌తో రాబోతున్నారు. హనుమాన్‌గా ఎవరు చేస్తారా అని చాలా సస్పెన్స్ అండ్ డిస్కషన్స్ తర్వాత మూవీ టీం రిషబ్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు హనుమాన్ రోల్ ప్లే చేయడానికి. ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూద్దాం ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. సో ఈ లిస్ట్ మొత్తం చూశాక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ అయితే చూడబోతున్నాం ఇన్ 2025 ఫ్రమ్ ద టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ. ఇంకా ఏమైనా మూవీస్ మిస్ చేసి ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ పాప్కార్న్ వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. Thank you for watching this video. Cine Popcorn View signing off.